మున్సిపల్ చైర్పర్సన్ మోల్లా ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జిఎస్టి వల్ల ఏం లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది. పేద మధ్య తరగతి కుటుంబీకులకి సోప్ దగ్గర నుంచి, పాల డబ్బాల దగ్గర నుంచి, మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు రవాణా శాఖ గురించి, లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జిఎస్టి వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. ఎప్పుడు కూడా విజయదశమికి, దీపావళికి మనమందరము ఈ పండగ టైంలో మనకేదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాలు కొనుగోలుకి, అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. అలాంటిది ఈసారి మనకి మన డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ధమాకా లాగా ఈ జిఎస్టి కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు. నిన్నే మా విడవలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము. అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా, ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు 70,000 తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల. అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది, ఇన్సూరెన్స్ మీద ఉంది. దీనందరి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు 2 కొనుక్కోవడానికి ముందుకొచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గొప్పగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే, ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టి వల్ల తగ్గి, దానివల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందిగలరు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఈ జిఎస్టి మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దానివల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎంతో లాభపడుతున్నారు. 5% తీసుకురావడం జరిగింది. ఈ కొన్ని 0% కూడా చేశారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.